హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్దీ రెసిపీ అండి. సూప్ రెసిపీ, డ్రమ్ స్టిక్స్ సూప్ రెసిపీ. ఇలాగ మనం మునక్కాయలతోటి అప్పటికప్పుడు చక్కగా చాలా సింపుల్గా క్విక్గా మనం ఇలాగ సూప్ని రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇలాగ చేసుకుని తీసుకోవటం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, అందరికీ కూడా నచ్చుతుంది. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను మునక్కాయలను తీసుకున్నానండి. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇలాగ మనం మునక్కాయలు తీసుకోవటం వల్ల దీంట్లో ఫైబర్ కంటెంట్ అనేది పుష్కలంగా ఉంటుందండి. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్, వీటితో పాటు విటమిన్ సి ఉంటుంది. అలాగే ఇమ్యూనిటీని కూడా చక్కగా బూస్ట్ చేస్తుందండి. ఇలాగ చేసుకొని తీసుకోవటం వల్ల, అలాగే ఈ మునక్కాయల సూప్ తీసుకోవటం వల్ల చక్కగా మనకు కాల్షియం కూడా పుష్కలంగా దొరుకుతుందండి. అలాగే విటమిన్ ఈ ఉంటుంది కాబట్టి మనకు మన స్కిన్ని, హెయిర్ని హెల్తీగా ఉంచడానికి చక్కగా హెల్ప్ అవుతుంది. అలాగే దీనిలో బీటా క్యారోటిన్ ఉంటుందండి. మనకు కళ్ళకు కూడా చాలా మంచిదనమాట. ఇలాగ మనం డ్రమ్ స్టిక్స్ తోటి మునక్కాయలతోటి సూప్ చేసుకొని తీసుకోవటం వల్ల ఇలాగ చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలుగా మన హెల్త్కి ఉపయోగపడతాయండి. ఇలాగ చేసుకుని తీసుకోవటం వల్ల ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు వేసుకుందాము. అలాగే వీటితో పాటు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, అలాగే దీంతో పాటు ఒక టొమాటోను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాండి. అవి వేసుకొని వెల్లుల్లి, అలాగే కొన్ని అల్లం ముక్కలు, అలాగే రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. అలాగే దీంతో పాటు మనం ఏ కప్పుతో అయితే మునక్కాయలు తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్స్ వరకు కూడా వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇలాగ వాటర్ కూడా వేసుకొని మనం ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇక మనం మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వరకు రానివ్వాలండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మూత తీసుకొని మనం స్టవ్ ఆపేసుకొని చూసుకున్నామంటే చక్కగా మనకు కుక్ అయిపోయాయండి అన్నీ కూడా. ఇప్పుడు మనం పప్పు వెనుపుకుంటాం కదా, పప్పు గుత్తి, సో దాంతో ఇప్పుడు మనం మొత్తం కూడా ఇలాగ మ్యాష్ చేసుకుందాము. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలాగ చేసుకోవటం వల్ల చక్కగా మునక్కాయల్లో ఉన్న ఆ గుజ్జు మొత్తం కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. చక్కగా మనం ఇలాగ మొత్తం కూడా మ్యాష్ చేసుకోవాలండి. ఇలాగ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకుందాము ఆ వాటర్ని. ఇలాగ మనం గరిటెతోటి కొంచెం గట్టిగా నొక్కుంటూ చక్కగా ఈ వాటర్ మొత్తాన్ని కూడా ఫిల్టర్ చేసుకుందామండి. ఈ మునక్కాయ వాటరు ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు చక్కగా రెడీ అయిపోయాయి. ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక 5 మినిట్స్ వరకు కూడా బాయిల్ చేసుకుందాము ఈ వాటర్ని. ఇప్పుడు దీంట్లోకి నేను బ్లాక్ పెప్పర్ పౌడర్ వేస్తున్నానండి. మిరియాల పొడి వేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా కలుపుకుందాము. చక్కగా ఇలాగ మనం పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవటం వల్ల మనకు స్పైసీగాను, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అలాగే హెల్త్కి కూడా మంచిది. ఫైనల్గా ఇలాగ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం ఒక 1 మినిట్ వరకు ఉంచేసుకొని స్టవ్ ఆపేసుకుందామండి. స్టవ్ ఆపేసుకొని చక్కగా మనం వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి, ఎంతో టేస్టీగా అలాగే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే డ్రమ్ స్టిక్స్ సూప్ రెడీ అయిపోయిందండి. మునక్కాయలతోటి సూప్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఇలాగ మీరు కూడా ట్రై చేయండి, అందరికీ కూడా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.